మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆశ్చర్య కార్యములను జరిగించు గొప్ప దేవుడు, అద్భుతములను చేయు దేవుడు, మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ సర్వాధికారి అయిన దేవుడు మనలను ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. మరియు నీ జనులు ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీరులో రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన వారులారా, మన దేవుడు గొప్ప కార్యములను చేసే గొప్ప దేవుడు, శూర కార్యములను చేసే సూర్యుడైన ఈ నూతన దినంలో దేవుడు మనతో మాట్లాడుతూ, ఒకడు లోతైన నీట రాయిని పడవేసినట్లు మన శత్రువులను ఆయన అగాధంలో పడేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడిన మాట 9వ అధ్యాయంలో. నెహెమ్యా గ్రంథమే చారిత్రాత్మక గ్రంథం. అందులో ఈ 9వ అధ్యాయంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఇజ్రాయేలు జనాంగం దేవుని ఎదుట పాపం చేసినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించారు. మరలా శత్రువుల నుంచి వారిని విడిపించి వాగ్దాన దేశంలోనికి నడిపిస్తున్నప్పుడు ఆయన చేసిన వాగ్దానములన్నీ ఈ 9వ అధ్యాయంలో మనం ఎన్నో చూడగలం. ఇజ్రాయేలీలు శత్రు దేశము నుండి తిరిగి వచ్చిన తరువాత వారు దేవుని ఆలయమును కట్టేటట్లు, దేవుని ప్రాకారములను నిర్మించేటట్లు, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆ దైవ ఆజ్ఞల మార్గంలో వారు నడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్న విషయంలో వ్రాయబడిన అధ్యాయం ఈ 9వ అధ్యాయం. ఎజ్రా, నెహెమ్యాలు దేవుని కృపను బట్టి దేవుడు వారికి అనుగ్రహించిన బాధ్యతను వారు నిర్వహిస్తూ, దేవుని ప్రజలు దేవుని మార్గం నుండి తప్పిపోయినప్పుడు వారిని మరలా ఉజ్జీవింపజేసి దేవుని మార్గంలోనికి నడిపించిన గ్రంథములో ఇది ప్రాముఖ్యమైనది. వారు చూపిన మార్గాన్ని బట్టి, దేవుడు వారిని నడిపిస్తున్న ఆత్మ సహాయాన్ని బట్టి వారిలో చాలా మంది ప్రార్థన చేస్తూ దేవుని వాక్యమందు వారు నిలకడగా ఉన్నప్పుడు లేవీలు ఆ సమాజంలో నిలువబడి దేవుడు చేసిన కార్యములను వారికి వివరిస్తూ ఉన్నారు. గతంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ ఆరిపోయిన నేలలో, ఆ ఆరిపోయిన మార్గాన్న, ఆ ఎండిన నేల మీద తన ప్రజలను దేవుడు ఏ విధంగా నడిపించారో ఆ కార్యములన్నిటినీ గుర్తు చేసుకుని దేవుణ్ణి మహిమపరచాలని వారు అనేక గొప్ప కార్యాలను వారి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. అందులో ఈ 9వ అధ్యాయం 11వ వచనములో సముద్రములో ఆరిన నేలలో ఎండిన భూమి మీద దేవుడు మిమ్మల్ని నడిపించిన సంగతి మీరు మర్చిపోయారా? దేవుణ్ణి మహిమపరచాలి కదా. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ వాక్యాన్ని బట్టి మార్గము లేని చోట, మార్గము కనిపించని చోట, కనుచూపు మేరలో మార్గం ఉంటుందని నీకు ఆలోచన రాని పరిస్థితులలో మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? మార్గం లేని దగ్గర మార్గాన్ని వేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నీ జీవితంలో ఇక నాకు మేలు జరగదు, నాకు ఇక దీవెన అనేది రాదు, నేను బాగుపడటం అనేది జరగదు, ఇది అసంభవం అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని వైపు తిరుగు. దేవుడు ఇంతవరకు నీ జీవితంలో చేసిన ఉన్నత కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. ఆయన మన ఎడల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి మనందరం ఉన్నతమైన స్థితిలో ఉండాలని, మనందరం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని, శూరులుగా ఉండాలని ఆయన ఆలోచిస్తూ ఉంటే నువ్వు రకరకాల తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరం అయిపోతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పైగా ఇక నేను బాగుపడనండి, నా వల్ల కాదు, నన్ను ఎవరు బాగు చేయలేరు అని నువ్వు రకరకాల మాటలు మాట్లాడద్దు. మార్గము లేని చోట
ఆయన మార్గాన్ని వేశారు. సముద్రంలో మార్గమును ఏర్పాటు చేసిన దేవుడు, 30 లక్షల మంది జనులు దాటి వెళ్ళిపోవుటకు కృప చూపిన దేవుడు నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. ఆయన ప్రభావమును నిరూపిస్తూ నీ ఎడల ఆయన ప్రణాళికలను నెరవేరుస్తూ మనల ద్వారా దేవుడు తన మహిమ పొందాలని ఆశపడుతున్నారు. ఏ మార్గాలు మూయబడ్డాయో, ఆరోగ్యం అనే మార్గం మూసుకుపోయిందేమో, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే అందరి చేత అపహాస్యము, అందరి చేత వెక్కిరింతల పాలు, అందరూ నిన్ను ఒంటరిని చేసి నవ్వుకుంటున్నప్పుడు ఇక నా వల్ల కాదు, నేను బ్రతకలేను అనుకుంటున్నావు, నేను బ్రతకటానికి మార్గం లేదనుకుంటున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. మార్గం లేని చోట మార్గాన్ని వేసే దేవుడు ఆయన. అంతేకాదు, ఆయన చెప్పిన ఎనాలజీ ఏంటి అంటే, ఒకడు ఒక రాతిని లోతైన జలములలో వేసేస్తే అది పైకి రాకుండా ఏ విధంగా అగాధ స్థలంలోనికి, అడుగు భాగంలోనికి వెళ్ళిపోతుందో, నీ శత్రువులనే, ఏ శత్రువు ఉన్నారో, అనారోగ్యం అనే శత్రువేమో, అవమానాలనే శత్రువేమో, ఏమండి పక్కన పెట్టేశారనే శత్రువేమో, నిరాశ నిస్పృహలనే శత్రువులేమో, వాటన్నిటినీ ఒకడు నీటిలో వేసినట్లుగా దేవుడు నీటిలో వేసేస్తాడు. నిన్ను విడిపించడమే కాదు, నీ శత్రువులు నీకు కంటికి కనపడకుండా చేసే గొప్ప దేవుడు ఆయన ఉన్నారు. ధైర్యంగా ఉండు, దేవుని యందు బలంగా ఉండు, ఆయన వాగ్దానాలు పట్టుకుని దేవుని మార్గమును అనుసరించు, ఆయన ఆజ్ఞల మార్గాన పరిగెత్తు. నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉండి నీ శత్రువుల నుంచి నిన్ను విడిపించి, నీ శత్రువులను నీ ఎదుటి నుండి తీసేసి నీ కథే మార్చేస్తాడు ఆయన. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఒకడు రాతిని నీటిలో వేసినట్టుగా నీ శత్రువులను, నీ వ్యతిరేకమును ఆయన నీట వేయునుగాక, నిన్ను విడిపించునుగాక, వర్ధిల్ల చేయునుగాక. నీ ఎదుట అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యము చేసి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదముగా చేసి ఆయన నామమును మహిమపరుచుకొనుగాక. దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, ఆశ్చర్య కార్యములను చేసే ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఈ దినాన మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆరిన నేలను, ఎండిన నేలను నీ ప్రజలను నడిపించి వారి శత్రువులైన ఇజ్రాయేలు ఎదుట ఉన్న ఫరో సైన్యమును నేట ముంచేసి వారు మరలా కనపడకుండా చేసిన దేవుడా, మా శత్రువులను కూడా నేట ముంచి వారికి ఎన్నడూ కనపడకుండా నువ్వు చేస్తున్నందుకై, దేవ నువ్వు ఆశీర్వదిస్తున్నందుకై, ఏ దారి లేదనుకున్నప్పుడు దేవ నీ కృప చేత, దేవా నాయన నీ ఎదుట ఆరిన నేలను ఇజ్రాయేలీలను నడిపించినట్లుగా నీ ప్రియ బిడ్డలను నడిపిస్తూ ఆశీర్వదిస్తున్నవాడా, మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.